తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచాను నాయన. మా పని పట్లను తండ్రి, మా ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడయ్యండి తండ్రి. ఎంతగానో నాయన క్షేమకరమైన ఈ స్థితిని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా పితరుల దేవ తండ్రి మీకే మహిమ. నా పితరుల దేవ మీకే మహిమ, మీకే స్తుతి. కొండలకు దేవ నీకే స్తోత్రం. లోయల యొక్క దేవ నీకే మహిమ. సర్వలోకమునకు దేవ నీకే స్తుతి. సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవ నీకే మహిమ. పరలోకమునకు భూలోకమునకు దేవ మీకే స్తుతి. పైన ఆకాశమందున భూమి యందున ఉన్నటువంటి దేవ మీకే స్తోత్రం. బూదిగంతల వరకు మనుషులను ఎరుగినట్లు యాకోబు వంశములను ఏలుచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి మా దేవ మీకే ఘనత. శద్రకు మెషకు అబద్ధుగురని వారి దేవ మీకే స్తుతి. దానియేలు యొక్క దేవ మీకే మహిమ. దావీదు యొక్క దేవ నీకే స్తోత్రం. ఏలియా యొక్క దేవ మీకే స్తుతి. ఇజ్రాయేల్ దేవా నీకే మహిమ. యెషరోను దేవా నీకే స్తోత్రం. యాకోబు దేవా నీకే స్తుతి. ఇస్సాకు దేవా నీకే మహిమ. అబ్రహాము దేవా నీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవా నీకే స్తుతి. కృపగల మహారాజా మీకే మహిమ. మహిమగల మా రాజా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమ గలటి మా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి, ఇదిగో నాయన ఈ లోకమందు నాయన మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన, ఇదిగో నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి ఇక నాయన ధర్మశాస్త్రం అనే చెర నుండి, పాపం అనే చెర నుండి మమ్మల్ని విడిపించి తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన వారు నాయన. ఆత్మ సంబంధమైన నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఇక నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన మా ఇగో తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకున్నాను ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో నాయన తప్పిపోయి ఉన్నాము నాయన. అయ్యా నాయన మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా తండ్రి. ఇక నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపం లెక్కని ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని ఉండని సముద్ర అగాధ జలంలో విసిరివేసేదని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మీరు మన్నించినట్టు తండ్రి, మన్నించినందుకే తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరిచినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇక నాయన మమ్మల్ని మేమందరూ కూడా తండ్రి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను బ్రతునట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన ఏ ఇబ్బందుల్లో పడి ఉన్నదో మేము ఎరగం కానీ తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు నాయన, సమస్తము చూచిన దేవుడు నాయన తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి నాయన. ఇక నాయన ప్రతి ఒక్కరు తండ్రి బలహీనమైనటువంటి బిడ్డలు బలపరచండి నాయన. ఇక నేను ఈ ధర్మశాస్త్రం అనుసరించడానికి మాకు అందరికీ కూడా బుద్ధి దాయిచ్చాము తండ్రి. అప్పుడు మా పౌర్ణ హృదయంతో మేము దాని ప్రకారం నడుచుకుందాము నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి మా కన్నులు త్రిప్పివేయం నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అడుగుచున్నాం పరమ తండ్రి నాయన. మేము బ్రతుకున్నట్లు నాయన మీ కరుణ కటాక్షములు మాకు సహాయము నాయన, మాకు సహాయము దాయిచ్చేయమని వేడుకుంటున్నాము తయ్యా. అయా నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమయ్యా తండ్రి నాయన. ఏ పాపం మమ్మ ఏలనీయకుండా తండ్రి మీ దయ రెక్కల చట్టన భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మా నోటికి కావలి ఉంచుము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమయ్యా. అవును నిజమే తండ్రి, లేఖనము సెలవిచ్చును కదా, నీ మాటను బట్టి నీవు తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి నువ్వు నిర్దోషం అని తీర్పు పొందుదు అని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. ఇగో తండ్రి నాలుక ద్వారా ఏ విధమైన పాపము చేయకుండానట్లు నాయన ఇక సహాయం చేయండి తండ్రి. హృదయశుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నారు కదా తండ్రి. మా హృదయంలో ఏ విధమైన దాన్ని వేరే దాన్ని మొలిచి ఉంటే పెరికివేయమనైనా నాయనా. నీకు ఆయాస్కరమైన మార్గమయం దురదేమో చూడమయ్యా. అయ్యా కడిగి పవిత్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులుగా ఉండండి లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి నాయనా. మమ్మల్ని మండించండి అయ్యా. అయ్యా మమ్మల్ని కడిగి పవిత్రపరచండి అయ్యా. అయ్యా ఇక పరలోక రాజ్యంలో తండ్రి నాయనా మీ సన్నిధిలో నేను మేము నిలబడేటకు నాయన శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము నేను మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరి భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన.
పరిశుద్ధుడైన పాపం చేయవారితో కూడా మేము దుర్నీతి కార్యములో చొరబడకుండా ఉన్నట్లు తండ్రి మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీకం నాయన వారి రుచిగల పదార్థములు మేము తినకుందాము గాక తండ్రి యెహోవా మీకు మేము మొర్రపెట్టుకునిచున్నామయ్యా. మా ఆశ్రయ దుర్గము నీవే నాయన, సజీవులైన భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని తండ్రి మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నాం నాయన. ఆపద కాలముందు నాకు మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదవని సెలవిచ్చున్నావు కదా అయ్యా. అయ్యా ఆకాశమందు మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా. అయ్యా మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా ప్రార్థన దుప్పటిని మాకు దయచేయండి అయ్యా. ఇక తండ్రి దానియేలు ఏ విధముగా ప్రార్థన చేశారో నాయన, యాకోబు ఏ విధముగా పట్టుదల కలిగి ప్రార్థన చేశారో నాయన, ఇదిగో తండ్రి ఇర్మియా ఏ విధముగా నాయన రోదన చేస్తూ ప్రార్థన చేశాడో నాయన, ఇక నేను అట్టి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి నాయన. ఇక నేను ఏలియా గారు ప్రార్థన చేయించుండగా తండ్రి, ఏలియా మన సామాన్యమైన మనలాంటి మనుషుడే, ఆయన ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు వర్షము కురవకుండాను మరలా ఆయన ప్రార్థించగా వర్షం కురిసినని సెలవిస్తున్నారు కదండి నాయన. ఇక నేను అటు ఏలియా వలె రోషము గల వారి వలె తండ్రి నాయన మీ సన్నిధిలో మేము బ్రతున్నట్లు సహాయం చేయండి నాయన. ఏ విధ సాతాను శక్తులను తండ్రి మేము నాయన మా కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను మా ప్రార్థనకు అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో బంధిస్తున్నాం నాయన. యేసుక్రీస్తు వారి నామములో బంధిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి నాయన తండ్రి. ఇక మీ నామాన్ని బట్టి తండ్రి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతి నాయన, నీ నీతిని బట్టి మా ప్రాణముల శ్రమల నుండి తప్పించము తండ్రి నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కృప చూపించండి నాయన. సాతాను బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి విడిపించండి నాయన. శత్రువులను శీఘ్రంగా మా కాళ్ళ కింద చితక చిక్కించము నాయన. మనుషుల కపటోపాయములు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాపాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా మా నాయన మా ఆత్మలో కపటము లేకుండా శుద్ధ హృదయము దాయిచ్చండి తండ్రి నాయన. మా ఆత్మలో తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. కృప చూపించిన నాయన కృప చూపించండి తండ్రి. యుద్ధ వీరుడా, బలసూరుడా, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయి నేర్పమని అడుగుచున్నామయ్యా. దయామేడా, కరుణమేడా, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించమనైనా ప్రార్థన శక్తిని మాకు దయచేయము తండ్రి నాయన. మహోన్నతుడైన దేవునికి మా కార్యము సఫలం చేయము దేవునికి మేము మొరపెట్టుకుంటున్నాము. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మమ్మల్ని రక్షించినని లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన నీకు మొరపెట్టి వారి అందరి ఎట్లా ఎంతో కృపాత్సయం గల దేవుడవు నాయన. నాయన ఎంతో దయగల దేవుడవు తండ్రి. ఇక నాయన మనుషులను నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట్టు మేలని లేఖనం సెలవిచ్చుచున్నది కదా తండ్రి. ఇక నాయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నారు కదా తండ్రి నాయన. మీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ అవసరాల కొద్దీ నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డ యొక్క ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. కృప చూపించయ్యా, దయామేడ సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన శాంతినికి, సమాధానానికి, క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇక నేను మా దేశంలో తండ్రి రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. మీరు దీర్ఘశాంతము గలవారై ఉన్నారు తండ్రి. సృష్టికర్తకి తేడా తెలియనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన మేము సువార్త ప్రకటన చేయుచుండగా తండ్రి నాయన వారి మనోనేతలు వెలిగించండి అయ్యా. మీరు నాయన మమ్మల్ని ఏ విధముగా ఎక్కడికి పంపిస్తున్నారో నాయన, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయజండి. మీరు ఇచ్చిన ఆజ్ఞను తండ్రి మేము తప్పకుండా నాయన పాటించడానికి కావలసినటువంటి మంచి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆడబిడ్డలకు మంచి యవన మగబిడ్డలను దాయిచ్చండి నాయన. వాక్యం మెరిగిన బిడ్డలను దయచేయండి తండ్రి. ప్రేమ కలిగి తన భార్యలు చూసుకోవడానికి కావలసినటువంటి నాయన బిడ్డలకు మగబిడ్డలను జతపరచండి నాయన. ఆడబిడ్డలకు మంచి చక్కని మగబిడ్డలను జతపరచండి. మగబిడ్డలకు మంచి చక్కని ఆడబిడ్డలను, వాక్యం మెరిగిన బిడ్డలను జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లయినా సహాయం చేయమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా తండ్రి. దయామేడ, కరుణమేడ తండ్రి నీవే నాయన, నీవే నిజమైన దేవుడవు నాయన. మేమని గుర్తెరిగినట్లు తండ్రి మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీ సన్నిధిలోనైనా నీ గొప్ప కనికరములు బట్టి నిన్ను ప్రార్థించున్నామయ్యా. మా స్వనీతి కార్యాలు బట్టి కాదు నాయన, మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించట్లేదు మా దేవా. చెవియొగ్గుము నాయన, చెవియొగ్గుము ఆలకించము తండ్రి. మీ ఘనతను బట్టి మా ప్రార్థన వినుమని వేడుకుంటున్నామయ్యా నాయన. ఇక మీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి
అధిపతి కృపగల మహారాజా సర్వోన్నత రహిగు తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకి ఏ సమస్య ఉన్నదోనైనా, ఏ బాధ ఉన్నది, ఏ ఇరుకులో పడి ఉన్నారో నాయన, ఏ అక్కర్ల కొద్ది అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ఆయన. ఇక నేను అందరినైనా ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, బీదలను చిన్నపిల్లల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇక నేను ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు పిల్లలు జరుపుకుంటున్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, ఇక తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, ఇక తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, అధికారులే కానీ అతి సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరికి నైనా రక్షణ సువార్త అందటానికి కావాల్సిన సహాయం దయచేయండి అయినా. ఇక నేను రక్షణ సువార్త మేము ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మంచి మనసును దయచేయండి అయినా. ఇంకా కృపగల మహారాజా, ఇక నేను కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను దయచేయండి అయినా. ఇక నా కుటుంబాల మధ్య తండ్రి శాంతిని, సమాధానం అనుగ్రహించండి అయినా. ఇక నా భార్య బిడ్డలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలోనైనా మీకు మీరు దర్శించి తండ్రి ఆ ఇంటికి సమాధానాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని నాయన మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటును భద్రపరచమని తండ్రి, నేను మీ కృప కాపుదలు అనుగ్రహించమన్నారు. పని పట్ల మీరు తోడై ఉండమని ఈ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసు సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.